హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ యాక్టివిటీ ఎలా ఉంది? దూసుకెళ్తుందా? డౌన్ ట్రెండా? ఇలాంటి భయాలు డిస్కషన్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. అనుమానాలు, విశ్లేషణలు సంగతులు ఎలా ఉన్నా సర్వేలు, రిపోర్ట్స్ చూస్తుంటే హైదరాబాద్ రియాలిటీకి ఎలాంటి డోకా లేదని అనిపిస్తోంది. స్లో అయిందే తప్ప రెసిడెన్షియల్ స్పేస్లో డిమాండ్ ఏమీ తగ్గలేదు. అదే సమయంలో ఆఫీస్ లీజ్ మార్కెట్ కూడా దూసుకెళ్తూనే ఉంది. పైగా కోవిడ్ సమయంలో కోల్పోయిన మార్కెట్ వాల్యూ అంతా ఈ రెండేళ్లలో బాగా రికవరీ అయింది. మెట్రో సిటీస్లో కమర్షియల్ స్పేస్ చదరపు అడుగు ధరలు కళ్ళు చెదరగొడుతుంటే హైదరాబాద్లో ఎంత ప్రైమ్ లొకేషన్లో అయినా ప్రైస్ రేంజ్ స్టిల్ అందుబాటులోనే ఉండటం ఆఫీస్ మార్కెట్ వృద్ధిలో కీలకంగా మారింది. డిమాండ్ విపరీతంగా పెరగటంతో ఆఫీస్ స్పేస్కు కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి భాగ్యనగరంలో. నేషనల్, మల్టీనేషనల్ రేంజ్ ఏదైనా తమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేట్ కంపెనీలకు ముందు గుర్తొచ్చేది హైదరాబాదే. ఒకప్పుడు బెంగళూరు, ముంబైలు కార్పొరేటర్స్ కి ఫస్ట్ చాయిస్ గా ఉండగా ప్రస్తుతం ఆ స్థానాన్ని భాగ్యనగరం ఆక్రమించింది. ఐటీ, దాని అనుబంధ రంగాలు, ఫార్మా, బయోసైన్స్, ఏవియేషన్, డేటా సెంటర్స్ ఇలా అన్నిటికీ హైదరాబాదే హెడ్ క్వార్టర్స్ గా మారుతోంది. ఇక్కడుండి చూసే వారికి సిటీలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఆఫీస్ మార్కెట్ స్పేస్ లో హైదరాబాద్ స్టిల్ అఫోర్డబుల్ మార్కెట్. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైటెక్ నగరంలో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. రియల్టీ సెక్టార్ను కుదిపేసిన కరోనా 18 నెలల్లో రికవరీ అయిన ఆఫీస్ లీజ్ మార్కెట్ 2019లో 10.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజ్, 2021లో 7.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పడిపోయిన మార్కెట్ 2022లో 8.1 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోగా 2023లో 9.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరుగుదల. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను కరోనా ఒక్క కుదుపు కుదిపేసింది. ఈ విపత్తుకి హైదరాబాద్ కూడా విక్టిమ్ అనే చెప్పాలి. నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల మీద ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఒక్కసారి తేరుకోవడం మొదలుపెట్టిన తర్వాత మళ్లీ ఊపు కనిపిస్తోంది రియాలిటీ సెక్టార్లో. రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లోనూ లీజులు ఊపందుకున్నాయి. ఐటీ హబ్గా ఉండడం, అదే సమయంలో ఎంఎన్సీల జోరు కూడా పెరగడంతో భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్ల లీజుకు డిమాండ్ ఏర్పడింది. పెద్ద పెద్ద కంపెనీలు ఫైనాన్షియల్ సర్వీసెస్, బయో, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, సెమీ కండక్టర్స్, కో-వర్కింగ్ స్పేస్ లాంటి ఐటీఎస్ సెక్టార్లో కార్యకలాపాలు పెంచడంతో ఆఫీస్ మార్కెట్ విభాగంలో హైదరాబాద్ దేశంలోని పెద్ద పెద్ద నగరాలకు తీవ్ర పోటీ ఇస్తోంది. కోవిడ్కి ముందు హైదరాబాద్లో 2019లో 10.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను లీజుకిస్తే కరోనా తర్వాత 2021లో ఇది 7.2 మిలియన్ స్క్వేర్ ఫీట్కి పడిపోయింది. 2022లో 8.1 మిలియన్ స్క్వేర్ ఫీట్కి చేరుకోగా గతేడాది 9.3 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజ్ యాక్టివిటీ పెరిగింది. అంటే పోస్ట్ కోవిడ్ పడిపోయిన కమర్షియల్ మార్కెట్ గత 18 నెలల్లో రికవరీ అయిందని చెబుతున్నాయి నివేదికలు. ముఖ్యంగా గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లీజ్కి డిమాండ్ పెరగటం పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తోంది. అలాగే ఆఫీసులతో సంబంధం లేకుండా నచ్చిన దగ్గర్నుంచి వర్క్ చేసే ఫ్లెక్స్ అండ్ మేనేజ్డ్ ఆఫీస్ సీట్స్ లీజింగ్ 2019లో 5,000 సీట్లుండగా 2021లో 12,500కి పెరిగింది. 2022లో ఈ నంబర్ 17,500 ఉండగా 2023లో 12,231కి పడిపోయింది. ఫ్లెక్స్ సెక్టార్ డౌన్ ట్రెండ్లో ఉండడం అంటే ఆఫీస్ మార్కెట్ స్టెబిలిటీ పెరిగిందని అర్థం. ఎక్కడంటే అక్కడ్నుంచి వర్క్ చేసే కల్చర్ నుంచి మళ్లీ కార్యాలయాలకి వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో హైదరాబాద్లో ఆఫీస్ మార్కెట్ డిమాండ్లో గ్రోత్ కనిపించడం మొదలైంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, కోకాపేటల్లోనే 90% లీజింగ్ యాక్టివిటీ. హైటెక్ సిటీతో పోల్చితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అద్దెలు తక్కువ. ఏడాదిన్నర వ్యవధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆఫీస్ మార్కెట్కు పెరిగిన డిమాండ్. ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ఇప్పటికీ అద్దెలు తక్కువే. చదరపు అడుగు అద్దె 64.8 మాత్రమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ టాలెంట్, అనువైన వ్యాపార వాతావరణం. భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్కు ఎందుకంత డిమాండ్ పెరుగుతుందనే ప్రశ్నలకు వినిపించే సమాధానాలివి. అందుకే ఎంఎన్సీలన్నీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవడమో లేదా తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేయడమో చేస్తున్నాయి. ముంబై ప్రీమియం ఆఫీస్ డిస్ట్రిక్ట్గా చెప్పే బాంద్రా కుర్లా కాంప్లెక్స్, గోరేగావ్, అంధేరి, నారిమన్ పాయింట్, అలాగే గుర్గావ్లోని డిఎల్ఎఫ్ సైబర్ సిటీ, ఎంజీ రోడ్, గోల్ఫ్ కోర్స్ రోడ్, బెంగళూరులోని సర్జాపూర్, మరతహల్లి, నాగవార, ఎంజీ రోడ్, కోరమంగళ ఇలా ఏ మెట్రో సిటీలో చూసినా ఆఫీస్ స్పేస్ రెంటల్స్ పేలిపోతుంటాయి. ముంబైలో చదరపు అడుగు అద్దె 140 రూపాయలు కాగా పుణేలో 79.8 రూపాయలు, బెంగళూరులో 72.3 రూపాయలు, ఎన్సీఆర్ గుర్గావ్లో 94.8 రూపాయలు, చెన్నైలో 72.3 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో ఎస్ఎఫ్టీ అద్దె
64.8 మాత్రమే. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ ప్రైమ్ మైక్రో మార్కెట్స్లో రెంట్స్ తక్కువగానే ఉండటం సంస్థల్ని భాగ్యనగరం వైపు వచ్చేలా చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్లో ఆఫీసులు ఏర్పాటు చేయటం వల్ల కనీసం 25% ఖర్చులు కలిసొస్తున్నాయి కంపెనీలకు. డిమాండ్ పెరగడంతో ఆల్రెడీ హైటెక్ సిటీలో ఆఫీస్ మార్కెట్లో లీజు స్థలాలకు కొరత ఏర్పడగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలోని కార్యాలయాల స్థలాలకు డిమాండ్ కనిపిస్తోంది.